పిసినారి. పార్వతీపురం గ్రామంలో ధనపతి అనే వ్యాపారి ఉండేవాడు. వ్యాపారంలో ఎంతో డబ్బు సంపాదిస్తున్నా అతను పిల్లికి బిచ్చం పెట్టనంత పిసినిగొట్టు. ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి సమీపిస్తుండడంతో ధనపతికి గుబులు పట్టుకుంది. ఆ సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు ఊళ్ళో ధనవంతులందరూ దానాలు చేయాలని, అలా చేయని వారు అకాల మరణం చెందుతారని ప్రచారం జరిగింది. ఊళ్ళో అందరికీ ధనవంతుడు ధనపతి. ఏం ధనపతి గారు, పౌర్ణమి నాడు ఎంత దానం చేయబోతున్నారు అని అందరూ ప్రశ్నించడంతో ధనపతి ఒక ఉపాయం ఆలోచించాడు. తన నౌకరు అయిన మల్లన్నను పిలిచి, మల్లన్న, నువ్వు ఎంతో కాలంగా నా దగ్గర పనిచేస్తున్నావు. నా పరువు కాపాడు. పౌర్ణమి నాడు నేను నీకు బోలెడు డబ్బు ఇస్తాను. నువ్వు మారువేషంలో వచ్చి ఆ డబ్బు తీసుకువెళ్ళి మరునాడు నాకు ఇచ్చేయాలి అన్నాడు ధనపతి. మల్లన్న అలాగే అన్నాడు. కార్తీక పౌర్ణమి రానే వచ్చింది. ధనపతి ఎవరు ఊహించనంత పెద్ద ఎత్తున ధనం దానం చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే మారువేషంలో వచ్చి ఆ డబ్బు తీసుకుపోయిన మల్లన్న ఆ రాత్రే ఊరు విడిచి పారిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. లబో దిబోమన్నాడు పిసినారి ధనపతి. రైట్.